హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా నువ్వు ఫ్రెండ్స్ ఇదంతా కూడా హాఫ్ ఎకరం వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎలా కోసాము, మేమే కట్ చేస్తాము. ఇదంతా మా డాడీ ఫ్రెండ్స్. చూడండి ఎలా కోస్తున్నాడో. మనం నువ్వులు వాడుతూ ఉంటాం, నువ్వుల నూనె కారంలలో వాటిలలో వాడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. నువ్వుల పంట అన్నమాట. చాలామందికి తెలియదు, తెలిసిన వారంటే ఓకే పర్లేదు. కొందరికి సిటీలో ఉండేవారికి తెలియదు, కంప్లీట్గా ఉండేవారికి ఆ నువ్వుల మొక్కలు ఎట్లుంటాయి అట్లా. అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, మా డాడీ ఫ్రెండ్స్ కట్ చేస్తున్నాడు. అవును ఫ్రెండ్స్, ఇంకా మా మమ్మీ కూడా కట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇటువైపు ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎండలో కట్ చేయడం. ఇది ఈవినింగ్ టైం ఫ్రెండ్స్, అందుకు కొంచెం చల్లగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, గునుగు పూలు అంటారు వాటిని. గునుగు ఆల్రెడీ అంతరించిపోయింది ఫ్రెండ్స్, ఎక్కడ కనిపించట్లేదు. మేబీ ఇక్కడ మా పొలాల్లో, మా తోటలో ఉంది ఫ్రెండ్స్. మా మమ్మీ ఫ్రెండ్స్ చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్. నడుము ప్రాబ్లం, నడుము వస్తుంది కదా ఫ్రెండ్స్ అంగికి వెళ్ళాలంటే. ఇంకా ఇబ్బంది ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇదంతా నేచర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ ఒక పరదా అయిపోయింది ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చింది. ఇంకోటి కొత్తది కూడా తీసుకొచ్చాము. ఒకటి కంప్లీట్గా అయిపోయింది, అంటే నిండుగా అందులో వేసాము. ఇంకో కొత్త పరదా కూడా తెచ్చాము. అలా అన్నమాట. అవన్నీ ఇల్లు ఫ్రెండ్స్, నేచర్, చెట్లు, పొలాలు, గుట్టలు, అలా బాగుంటుంది ఫ్రెండ్స్ పల్లెటూరు. సిటీ వాతావరణానికి పల్లెటూరు వాతావరణానికి ఒకటే తేడా ఫ్రెండ్స్. నేచర్ ప్లస్ స్వచ్ఛమైన గాలి, అది చెట్లు చూడండి ఎంత బాగుందో. కొత్త కవర్ అన్నా కదా ఫ్రెండ్స్, ఇదే కొత్త కవరు. ఇక్కడ ఆల్రెడీ ఒకటి నిండిపోయింది, మీకు కొద్దిగా కనిపిస్తుంది. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ నేచర్, పల్లెటూరు చెట్లు, వాతావరణం అలా ఉంటుంది. ఇంకేంటి ఫ్రెండ్స్? ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం.